సో ఈరోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుద్దాం. చాలా చదువుకొని దేశ విదేశాల్లో తిరిగి చివరిగా తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని అరుణాచలం వచ్చి నిత్యాగ్ని ఆశ్రమం అని పెట్టుకున్నారు ఆయన. సో నిత్యాగ్ని అంటే ఒకానొక అర్థం ఏంటంటే ఆకలి. ఆకలి అన్నది అందరిని ఆలోచింపజేస్తుంది, పరిగెత్తిస్తుంది, ఏవో చేయిస్తుంది, అది రకరకాల పిల్లిమొగ్గలు వేస్తుంది. సో ఈ నిత్యాగ్ని ఆశ్రమం ఎక్కడుంది అంటే మన గిరి ప్రదక్షిణ వెళ్ళే మార్గంలో సూర్యలింగం అని ఒకటి ఉంటుంది, దాని ఆపోజిట్ ఉంటుంది. ఇది చాలా ఏళ్ళుగా చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో అరుణాచలంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, మనకు తెలుసు. అటు నారాయణ సేవ పేరుతో రమణాశ్రమంలో, ఆ తర్వాత రామసురత్ కుమార్ ఆశ్రమంలో అట్లా. సో ఆయన లోపల ఎక్కడో ఉంటారు బిజీగా, వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుందాం, అతనితో మాట్లాడదాం. ఈయనే. అయ్యా నమస్కారం. ఇది మీకు పెడతా మైక్ పెడతారు. దీనికి ఇది ఇట్లా పట్టుకోండి. సో ఈయననే మా కన్నమ్మ వల్ల పరిచయం. తర్వాత నా యూట్యూబ్ ఛానల్ చూశారట. తర్వాత రామలక్ష్మణ్ మాస్టర్స్తో చేసిన టాక్స్ చూసి వాళ్ళు కూడా పరిచయం చేస్తే లాస్ట్ టైం కలవాల్సి ఉంటే కలవలేదు. సో ఎందుకంతా అన్నదానం జరుగుతుంది, చాలామంది ఎవరెవరు. సో వీళ్ళ జర్నీ ఏంటో ఒకసారి సరదాగా తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, ఎవరెవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, అన్నదానం చేయాలన్న సంకల్పం ఎట్లా వచ్చింది? మేము కూడా మీరు అన్నట్టు ఎవరెవరో ఏదో చేద్దాం అనుకున్నట్టే మాకు కూడా తెలియకుండానే ఇలా ఈ సేవా కార్యక్రమంలోకి వచ్చేసాం అన్నమాట. సో ప్రధానంగా మాది సాధన విభాగం. మేము మంత్ర సాధనలో ఉండేవాళ్ళమి. ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు మంత్ర సాధన నేను చేస్తూ 10 మందికి నేర్పించేవాడిని చెన్నైలో. నేర్పించే క్రమంలో చాలామంది శిష్యులు ఏర్పడటం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ పర్సన్గా ఆన్లైన్గా నేర్పించే క్రమంలో విదేశాల్లో కూడా శిష్యులు ఉంటాం. ఆ విధంగా అందరం కలిసి, నేను ఫ్రీగా నేర్పించేవాడిని కాబట్టి అందరం కలిసి ఏదైనా చారిటీ యాక్టివిటీ చేద్దామనే ఒక సంకల్పంలో అలా స్టార్టింగ్లో చెన్నైలో కొన్ని హంగర్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు అవన్నీ ప్యాకెట్ల రూపంలో తీసుకువెళ్ళి ఇవ్వటం అలాంటివి జరిగింది అన్నమాట. సో నేను ప్రధానంగా నేర్పించేటువంటి విద్యల్లో అగ్ని సాధన ఇంపార్టెంట్ నిత్య. అందుకని మా సంస్థ పేరు కూడా నిత్యాగ్ని అని పెట్టి. సో అగ్నికి బేస్ క్యాంప్ కదా అరుణాచలం. సో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సాధన చేసుకుంటూ ఉండేవాడిని. సో ఆయన ఇక్కడికి రప్పించాడు. ఇక్కడికి వచ్చి మేము సాధన చేయటం, ఇక్కడ అన్నదానం చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడే మమ్మల్ని ఆపేశాడు అనమాట. సో ఇది చేసే కంటే ముందు మీరు ఇక్కడ ఉద్యోగ ధర్మంగా ఏదో చేశారని చెప్పారు. ఐటీలో ఉద్యోగం చేసాను, ఎంఎన్సీ కంపెనీలో. ఎక్కడెక్కడ చేశారు? మన చెన్నైలోనే చేశాను. అంతకుముందు మాల్దీవ్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పనిచేశాను. ఓకే. వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్స్లో కంప్యూటింగ్ టీచర్గా పనిచేశాను. ఓకే. టీచింగ్ ప్రొఫెషన్ ఫస్ట్ యాక్చువల్గా. ఆ తర్వాత ఐటీలో చేరాను. సో అరుణాచలం గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఇప్పుడు ఇంతమందిని ఫుల్ చేస్తుంది, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నాదొక అవగాహన ఉంది, ఎవరి అవగాహన వాళ్ళకు ఉంది. సో అకార్డింగ్ టు యూ, మీ హృదయం. శాస్త్రపరంగా చెప్పాలి అని అంటే మనకి ఒక స్టోరీ ఉంది కదా, బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగినటువంటి ఆ స్టోరీ నేను క్లుప్తంగా చెబుతాను. జరిగినటువంటి స్టోరీలో అప్పుడు ఒక ఫైర్ బీమ్గా ఏర్పడి మీ ఇద్దరికంటే నేను అంటే వాళ్ళ యొక్క అహాన్ని నిర్మూలించే క్రమంలో దెర్ ఈస్ బిగ్గర్ దాన్ యూ అనే కాంటెక్స్ట్లో ఆయన ఉద్భవించడం. అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ. అంటే శివుడు ఎప్పుడు ఉన్నాడు, పరమేశ్వరుడు, కానీ ఆయన ప్రకటించుకున్నటువంటి ప్రదేశం అరుణాచలం. నేను ఉన్నాను, ఐఆమ్ హియర్ అని చెప్పుకుంటాం. ఆ క్రమంలో ఆయన ఉద్భవించటం, వారు బ్రహ్మకి విష్ణువుకి శివ పూజను నేర్పిస్తాడు. బ్రహ్మమురారి శివార్చిత లింగం అని అంటారు కదా, అప్పుడు వారి శివలింగ అర్చన ఎలా చేయాలో కూడా నేర్పించింది శివుడే అన్నమాట. ఇది జరిగింది ఎప్పుడు మార్గశీర్ష మాసం ఆరుద్ర నక్షత్రం రోజు జరుగుతుంది ఈ ఉద్భవం. ఆ తర్వాత వచ్చేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి రోజు శివలింగార్చన, శివలింగ ఉద్భవం జరుగుతుంది అన్నమాట. సో ఆ క్రమంలో ఉద్భవించిన క్రమంలో బ్రహ్మ చెప్పినటువంటి ఒక తప్పు సాక్ష్యానికి ఆయనకి కోపం వచ్చి ఆయన నుంచి ఆయన పంచముఖాలతోటి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 5 ఫేస్ తోటి ఫస్ట్ చూపిస్తాడు. చూపించినప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ నుదిటి నుంచి ఆయన యొక్క ఆగ్రహానికి ప్రతీకగా భైరవుడు ఉద్భవిస్తాడు. ఓకే. సో ఒకటి స్వయం ప్రకటితమైనటువంటి ప్రదేశం,
రెండు భైరవుడు ఉద్భవించినటువంటి ప్రదేశం. తర్వాత అమ్మవారు కంచిలో తపస్సు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శివుడిలో ఐక్యమయ్యి ఇక్కడ ఈ ఊరిలో అర్ధనారీశ్వర తత్వం పొందినటువంటి ప్రదేశం కూడా ఇదే. సో ఆ విధంగా అన్ని విధాలుగా ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం. మనకి చాలామంది అనేది ఏంటంటే దక్షిణామూర్తి రూపంలోనే ఈ గిరి ఉంది అని అంటారు. దక్షిణామూర్తి ఇంకా గిరి రూపంలో ఉన్నారు అని అంటారు. అది ఒకటి ఉంది. అట్లా ఎంతోమంది గురువులు రమణులు వారు కానీ విరూపాక్ష అనే ఒక అప్పట్లో విరూపాక్ష గుహలు అంటాం కదా, ఆయన విరూపాక్షకుడు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ గుహలోనే ఆయన చేశాడు. ఆ తర్వాత రమణుల వారు చేశారు అంతకాలం. సో అట్లా ఎంతోమంది సిద్ధ పురుషులు ఉన్నటువంటి ప్రదేశం ఇది స్కందాశ్రమం. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా, ఈశాన్య లింగం దగ్గర ఆయన. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు అజ్ఞాత. గుహై నమ శివాయని చూసారా మీరు? వెళ్ళారా అక్కడికి? గుహై నమ శివాయ ఈశాన్య జ్ఞానదేశికర్ యొక్క గుళ్ళో మీరు అండర్ గ్రౌండ్కి వెళ్తే వాటర్ వస్తూ ఉంటాయి. ఆయన తపస్సు చేసిన ప్లేస్ అది చూపించలేదా? ఒక చిన్నది లోపలికి వెళ్తే వాటర్ ఉంటుంది అనమాట. అక్కడ ఆయన చేశారు. అక్కడ చేశారు. ఎక్కువ స్కందాశ్రమం కంపేర్ టు విరూపాక్ష గుహల్లో విరూపాక్ష గుహలోనే ఎక్కువ కాలం ఉన్నారు రమణులు. అలా ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. జ్ఞానానికి ప్రతీక అయినటువంటి ప్రదేశం. పంచభూతాల్లో ఫైర్ ఎలిమెంట్ని చూపించేటువంటి ప్రదేశం. ఫైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జ్ఞానం కదా, అగ్ని ఇట్ సెల్ఫ్ ఈజ్ జ్ఞానం కదా. సో ఆ విధంగా అరుణాచలానికి ప్రాశస్త్యం. అదే కాకుండా ఈ అరుణాచల మహాత్యంలో ఏమేం చెప్పిందంటే ఎంతోమంది దేవతలు ఋషులు వారి వారి పరిహారాలకు కూడా గిరి ప్రదక్షిణ మార్గంగా చెప్పబడింది. పరిహారానికి కూడా చెప్పబడింది అనమాట. సో ఇది పరిహారంగా కూడా ఇక్కడికి వచ్చి అందుకనే ఈరోజు ఇంతమంది గిరి ప్రదక్షిణ చేస్తారు. చైత్ర పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయటం ఈజీ కాదు. మామూలుగా మిగతా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, కోరుకుంటాం, వచ్చేవాళ్ళు. ఇది సాధారణంగా జరిగే విషయాలు. ఇక్కడ రావాలంటే కష్టపడాలి. ఫస్ట్ 14 కిలోమీటర్లు ఫస్ట్ అకామిడేషన్ ఇష్యూ ఉంటుంది, ట్రావెల్ ఇష్యూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఆటో ఎక్కి ఇక్కడ మన దగ్గర రావాలంటే వాడు మన ఊరి నుంచి వచ్చి నేను తీసుకుంటాడు. ఒక గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తే మరుసటి రోజంతా మనం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత కష్టపడి మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ వస్తున్నాడంటే అతను అనుకున్నది జరిగితేనేగా. పెరుగుతున్నారంటే అనుకున్నది జరిగితేనేగా అది ఉంటుంది. అది అందుకనే ఈ విదేశీయులు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారన్నమాట. సో కాబట్టి ఇది కోరికలు తీర్చేటువంటి ప్లేస్ కూడా. ఫస్ట్ మనిషి కోరిక తీరిన తర్వాతే నమ్మకం కలిగేది. నమ్మకం కలగాలంటే ఏదో ఒకటి జరగాలి, వాళ్ళకి నచ్చింది జరిగిన తర్వాత ఆయన మార్గంలోకి ఆయన తీసుకెళ్తాడు. ఫస్ట్ మా గురువులు అంటూ ఉంటారనమాట, ఫస్ట్ శివుణ్ణి నమ్ముకుంటే ఆయన డబ్బిస్తాడు, కీర్తిస్తాడు, ఆ తర్వాత ఆటిట్లో ట్రాప్ కాకపోతే అసలు ఎందుకు చూపిస్తాడు అన్నమాట. మీరు చింతకాలం అరుణాచలం? నేను ఫస్ట్ 2007లో వచ్చానండి. 2007 శివరాత్రికి వచ్చాను. తర్వాత మేము ఈ అన్నదానం కార్యక్రమాలు చేసే క్రమంలో 2017లో అన్నదానం స్టార్ట్ చేసాం. కార్యక్రమాల్లో వస్తూ పోతూ ఉన్నాము. 2000లో కోవిడ్కి ముందు పర్మనెంట్గా విత్ ఫ్యామిలీ తోటి, పిల్లలు అప్పుడు చెన్నైలో చదువుకుంటూ ఉండేవాళ్ళు, ఇంకా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. సో ప్రతిరోజు ఎంతమంది అన్నదానం చేస్తారు? రోజుకి భగవంతుడి దయ వల్ల మా గురువుల అనుగ్రహం వల్ల ఒక 1000 మందికి అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో అంటే స్టార్టింగ్ 11:45 అలా స్టార్ట్ చేస్తాము. 11:45 స్టార్ట్ చేసిన తర్వాత ఒక గంట సేపు సాధువులు అలా వస్తారు. ఓకే. సాధువులకి మేము చేసే అన్నదాన కార్యక్రమాన్ని మేము మహేశ్వర పూజ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. మహేశ్వర పూజ అని ఎందుకు పిలుస్తామంటే సాధువుల్ని వచ్చిన అతిథుల్ని ఆ భగవత్ స్వరూపంగా భావిస్తూ ఇది వాళ్ళు మాకిచ్చిన ఆపర్చునిటీ. ఇది ఏదో మేము పెట్టేవాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళం అనే ఉద్దేశం
లేకుండా ఇది వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీగా భావిస్తూ మేము దానికి మహేశ్వర పూజ అనే పేరుతోటి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అంటే కీర్తి ప్రతిష్టల కోసమో లేకపోతే అదేం అట్లా ఉండదు. చేస్తున్నాం కాదు. సో మాకు ఇంకోటి ఏంటంటే ఇది 3:30 దాకా జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి భోజనం చేయటానికి ఆకలి ఒక్కటే అర్హత. అంతే. ఇక వాళ్ళు సాధువా లేదు మంచివాడా చెడ్డవాడా లేదు ఏదైనా మతం లేదు కులం లేదు అతను ఎటువంటి వ్యక్తి అనే దానితో సంబంధం లేదు. వాళ్ళ కడుపులో ఆకలి ఉందా, వాళ్ళ కడుపులో మనం ఆకలి ఉంటేనే కదా భోజనం కోసం వస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము భోజనం ఆ క్రమంలో పెడతాం. ఒక్కోసారి 3:30-4 గంటలప్పుడు కూడా వస్తారనమాట. ఒక్కోసారి బస్సులు ఆగుతాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైము ఒక 2 దాటిన తర్వాత ఈవెన్ ఈ టీ షాప్స్ బిస్కెట్స్ ఈ చిన్న చిన్న షాప్స్ కూడా వాళ్ళు మళ్ళీ 5కే ఓపెన్ చేస్తారు. ఆ క్రమంలో భోజనం దొరకదు. సో వాళ్ళకి ఈ సాధువులందరికీ తెలుసు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము చేస్తాం అనేది తెలుసు అనమాట. సో వాళ్ళు ఇక్కడ పంపిస్తారు. మాది 2017లో. మీరు 7లో వస్తే 17లో నేను 7లో చెన్నై వచ్చాను ఉద్యోగరీత్యా. అలా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదానం మొదలైంది. 2015లో మా నిత్యాగ్ని ఆశ్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్కి చారిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం. స్లోగా మీకు గ్రాడ్యువల్గానే మేము ఫస్ట్లో 150-200 మందికే చేసేవాళ్ళం. సో క్రమంగా అది పెరగటం. మీ వంట అంతా ఇక్కడే ప్రిపేర్ చేస్తారా? వంట అంతా చేసేది ఇప్పుడు ఈ గ్యాస్ కష్టాల వల్ల అంత కట్టెల పొయ్యిలో చేస్తున్నాం. కాకపోతే కట్టెల పొయ్యిలో చేస్తే బాగా రుచిగా ఉంది అంటున్నారు అందరూ. నిన్న చైత్ర పౌర్ణమికి పోయిన సంవత్సరం కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అనుకున్నంత చేయలేమన్నమాట. పోయిన సంవత్సరం ఒక 25,000 మందికి చేసాము. ఏదన్నా స్వీట్ అట్లా తీసుకుంటాను. ఏం కాదు, ఏముందా ఆమెకు అనిపిస్తే ఆమె మాట్లాడుతుంది. ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. అయిపోయింది బాత్ కథ. అంటే వాళ్ళిద్దరు ఒక్కటిగా ఉండి చేస్తున్నారు. అంటే షీ ఈజ్ ఆల్సో సాధక అన్నమాట. పర్టికులర్లీ షీ డస్ అన్నపూర్ణ సాధన. ఆవిడ అన్నపూర్ణ సాధన చేస్తారు. ఆవిడ ఎవ్రీ మంత్ 1,00,000 జపం చేస్తారు. సో కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనుకోవాలి, మా గురువుల యొక్క అనుగ్రహం. ఖచ్చితంగా అనుకూలవతి దొరకటం ఎవరికైనా అదృష్టం అంతే. ఉద్యోగం మానేయాలనుకున్నప్పుడే ఆవిడ రిస్ట్రిక్ట్ చేసినట్టయితే మానేయలేం కదా. ఇప్పుడు 6 digits శాలరీ వచ్చే క్రమంలో హాయిగా చెన్నైలో మేమందరం హ్యాపీగా పిల్లలతో ఉండే క్రమంలో ఉద్యోగం మానేయాలనుకునే డెసిషన్ షీ యాక్సెప్టెడ్. సో కాబట్టి నేను ఆ క్రెడిట్ ఆవిడకి ఇస్తాను. ఏదైనా మామూలు విషయం కాదు, చూస్తే ఎట్లా కనిపిస్తుంది వ్యవస్థ. కూరగాయలు తీసుకొని రావాలి, ఇప్పుడు ఈ ప్లేట్లు కడిగే వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా క్యూ అక్కడ దాకా నిలబడిద్ది. మేము వెళ్ళి ఎవరో ఒకరిని పంపించి కడుక్కోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే అలా రానప్పుడు మేమే కడిగేవాళ్ళం. ఇంకా మనమే అన్నిట్లోకి పిచ్చిన్ అవ్వాలి. ఇప్పుడు ఇది దానంత కదే కంటిన్యూ అయ్యే విధంగా ఒక వ్యవస్థ రూపకల్పన జరిగింది. ఏంటయ్యా ఇప్పుడు ఇది మీరున్నా లేకపోయినా అది ఇంకా కొంచెం దానికి ఇంకా ఫండ్స్ రిక్వైర్డ్. ఆ స్థితి రావాలనేది ఫండ్స్ ఎట్లా తీసుకుంటున్నారంటే ఎట్లా తెలుస్తుంది? మాకు ట్రస్ట్ ఉంది. దీనికి ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. దానికి ఒక వ్యవస్థ ఉంది దానికి. అలా ఇది జరిగేది తెలుస్తూ ఉంటుంది. రోజుకు ఒక 5-10 నిమిషాలు లైవ్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో విజిబిలిటీ ఉండాలి చూసేవాళ్ళు. తప్పే లేదు. విజిబిలిటీ లేకపోతే ఇవ్వరు కదా. వాళ్ళు చూసిన వాళ్ళు మా ట్రస్ట్కి ఇస్తారనమాట. ఆ ఇచ్చిన దాంతో వాళ్ళ ఇప్పుడు కొంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అట్లా ఏదైనా వాళ్ళ యానివర్సరీస్ కానీ, వాళ్ళు ఏదన్నా సపరేట్ అకేషన్ కానీ, లేదా పెద్దల జ్ఞాపకార్థం కానీ ఏదైనా ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. ఆ సంకల్పంలో ఆ శివుడి ముందు ఆ సంకల్పం చేస్తాము. చేసి వారి పేరు మీద భోజనాలు ఇక్కడ పెడతాం అన్నమాట. ఇక్కడ అది పర్మనెంట్గా అక్కడ ఉంటుంది. అది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి మారుస్తున్నాం అనమాట. అది కొత్తగా న్యూ ఆశ్రమానికి మారుస్తాం. అక్కడ గుడి కట్టాం లోపల. ఆ గుడిలోకి ప్రతిష్ఠ. ఇప్పుడు ఎవరన్నా మన ఛానల్ చూసేవాళ్ళు దీనికి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకోండి, వాట్ ఈస్ ద వే?
దానికి ఏమన్నా చెప్పండి. మాకు ఇది నిత్యాగ్ని అని యూట్యూబ్ ఛానల్లో కొడితే దాంట్లో మా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది అసలు మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు చూడొచ్చు. అసలు యాక్చువల్గా మనకి షార్ట్స్ వీడియోస్ కాకుండా ప్రిడామినెంట్గా మేము లైవే ఉంటుంది అనమాట ఎక్కువ. సో వాటికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఏదన్నా ఫోన్ నెంబర్ కానీ ఈ వ్యవస్థకి తద్వారా పంపించి ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే పంపించి నాకు వాట్సాప్ మెసేజ్ కానీ చేస్తే ఇలా పంపించాము ఈ పేర్లతోటి చేయండి అంటే చేస్తాం. సో ఎవరైతే చూస్తున్నారో www.nityagni.com ఒకసారి వీలైతే అక్కడ చూపించి పెట్ట ఒకసారి క్లోజ్ చేసి ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ అది. సో మీరు ఎవరన్నా స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే, ఎందుకంటే అన్నదానం అన్నది అసలు గ్రేటెస్ట్ సర్వీస్. నాకు చేయాలన్నా ప్రస్తుతం నేను అట్లా చేయలేను కాబట్టి అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళతో మనం సంఘీభావం ప్రకటించి అట్లా చాలా బాగుంది. ప్రత్యేకించి ఇంకొంచెం సేపు ఆగితే ఒక 2 తర్వాత విపరీతమైన ఆకలితో వస్తారండి. అప్పుడు అసలు అన్నం విలువ తెలుస్తుంది. మన చిన్నపిల్లలకి మా పిల్లలకి మేము పెడితే వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు తెలిసిద్ది అనమాట ఆ చిన్న ముద్ద వాల్యూ అన్నమాట. అంతే, వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. దాదాపు రిపీటెడ్ పీపుల్ ఉంటారు, లేకపోతే కొత్త కొత్త వాళ్ళు. సాధువుల్లో రిపీటెడ్ ఉంటారు, వీళ్ళు యాత్రికులు కదా, యాత్రికులు వస్తారు పోతారు. మోర్ ఓవర్ ఏంటంటే మేము ఆ హైజీన్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాం. ఓకే, ఎందుకు ఆ పెట్టేది ఇప్పుడు ఈ రైస్ సోనా మసూరి ఇది కర్నూలు నుంచి తెప్పిస్తాం అన్నమాట. అట్లా వాడే పదార్థాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు యాత్రకు వస్తారు, ఒక 4 రోజులు ఉండాలనుకుంటారు, ఎక్కడో రోడ్డు మీద తింటారు, ఏదన్నా స్టమక్ అప్సెట్ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా ప్లాన్. అందుకని మేము ఆ విషయంలో చాలా జాగ్రత్త. సార్ ఆ టెంపుల్ ప్రెమిసెస్లోకి వెళ్దాం, వెళ్ళి అక్కడి నుంచి ముగిద్దాం. ఎవరన్నా అడగాలనుకుంటే శ్రీధర్ ఒక మండలం ఆ మాలధారణ టైంలో తీసిన ఫోటో. ఇప్పుడు మన భారతదేశంలో ఇలానే ఉండే కదా ఋషులు. అది నాకు తిరిగి అలా అనిపించింది చూసేసరికి, చక్కగా నచ్చింది. అయ్యా చెప్పండి. అగ్ని సాధన అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైనా అగ్ని సాధన, అగ్ని విద్య నేర్పిస్తాను. యజ్ఞ సాధన అది నేర్పిస్తారా? దానికి ఏంటి క్రైటీరియా ఏంటి అసలు? క్రైటీరియా లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అవునా? ఇంట్రెస్ట్. నా వెబ్సైట్ అది ఏంటంటే మనకి ఒక రకంగా చెప్పాలి, అగ్ని సాధన అంటే నథింగ్ బట్, అగ్ని విద్య అంటే నథింగ్ బట్ ఒక అగ్నితోటి చేసేటువంటి క్రియ. ఓకే, మనం దాన్ని హోమంగా అనొచ్చు, యజ్ఞంగా అనొచ్చు, అగ్నిహోత్రంగా అనొచ్చు, రకరకాల విధాలుగా మనం ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. అది ఎలా ఉండేదంటే మంత్ర సాధనలో పురస్చరణలు ఉంటాయి. ఒక మంత్రాన్ని ఒక నియమిత సంఖ్యలో జపం చేసిన తర్వాత తద్దశాంశం హోమం చేయాలని, ఆ సంఖ్యలో దశాంశం అంటే 10%, దాంట్లో 10% తర్పణ చేయాలని, వాటర్ ఆబ్లేషన్స్, ఆ తర్వాత మార్జన చేయాలని, అన్న సమారాధన చేయాలని, ఇది 5 అంగాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఆ 5 అంగాలు ఈ 5 ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్ అయి ఉంటాయి. అప్పుడు ఆ మంత్రానికి సిద్ధి ఏర్పడుతుందని శాస్త్రం చెప్పింది. అయితే ఈ మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అవడానికి జస్ట్ జపమే కాకుండా ఈ అంగాలు కూడా చేయాలి. చేసిన తర్వాత దాన్ని ప్రయోగం చేయాలి. ప్రయోగం చేసి చూడాలి అసలు నేను చేసిన మంత్రం వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఊరికే నమ్మకంతో కాదు, ఒక ప్రాసెస్. ప్రతిదీ ఈ ప్రాసెస్ తోటే ఋషులు చెప్పారన్నమాట. ఆ ప్రాసెస్లో కష్టమైన ప్రక్రియ హోమం చేయటం, అగ్నితో చేయటం. ఆ మంత్రం ఆ అగ్నితో చేసేటువంటి క్రియ అది కొంతమంది చేతిలోనే ఉంది, ఎవరు నేర్పించేది అది ఒక కాస్ట్లీ అఫైర్ లాగా ఉంటుంది. మనం ఎవరిన పూజారిని పిలిపించి చేయించుకోవాలనుకుంటే వాళ్ళు వేలల్లో డబ్బులు అడుగుతారు. ప్లస్ ఈ మంత్ర సాధన అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది, ఇంకొకరిని పెట్టి అతని కోసం చేయించుకునేది కాదు. సో ఇది ఈ ఐటమ్ కొంచెం కష్టతరంగా ఉందని అది నేను కూడా స్టార్టింగ్లో ఇబ్బందులు ఫేస్ అయ్యి ఉన్నాను అనమాట. దాంట్లో అది ఓవర్కమ్ అయిన తర్వాత సాధకులకి ఇది నేర్పించాలనే ఉద్దేశంతో దాన్ని నేను సింప్లిఫైడ్ చేసి వెర్షన్స్ నా వెబ్సైట్లో పెట్టి ఇది నేర్పించేవాడిని. నేను అందరికీ ఈ వెర్షన్స్ నేర్పించేవాడిని ఉచితంగా. సో దీంట్లో సింపుల్ వెర్షన్ ఒకటి, బేసిక్ వెర్షన్ సింపుల్ వెర్షను, రెగ్యులర్ వెర్షన్ ఒకటి, అడ్వాన్స్డ్ వెర్షన్ ఒకటి, ప్రయోగ విధి, ఇవన్నీ నా వెబ్సైట్లో ఉంటాయి. వేరియస్ లాంగ్వేజెస్లో ఒక 10 years బ్యాకే నేను తయారు చేసి పెట్టాను అనమాట. ఈవెన్ ఫారిన్ లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నిత్యాగ్ని ఉన్నాయి. సాధనా మాన్యువల్స్ అని ఉంటాయి, దాని అండర్ ఉంటుంది. అవి ఎంత సింపుల్ అంటే ఈ బేసిక్ వెర్షను అసలు ఓపెన్ చేసి ఎవరు కాల్ చేసుకోవచ్చు.
దానికి ఎవరు అవసరం లేదు, టీచర్ కూడా అవసరం లేదు. ఎలా మిస్టేక్ అవ్వకుండా చేయాలి అసలు అది అంత సింప్లిఫైడ్గా ఉంటుంది మాన్యువల్. 15 minutesలో అది నేర్చుకోవచ్చు. ఇలా కాకుండా ఇలా నేర్పించే క్రమంలో నేను దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ నేర్పిస్తూ ప్లస్ ఇండియాలో ఉండేటువంటి మేజర్ సిటీస్ ప్లస్ సబర్బన్ ప్లేసెస్ అన్నీ తిరిగి నేను ఇన్ పర్సన్గా కూడా నేర్పించాను. ఇలా ఆల్ స్టేట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ తిరిగాను అనమాట. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే యూఎస్లో కూడా కొన్ని క్యాంపెయిన్స్ చేసాము, సింగపూర్లో చేసాము, బాలీలో చేసాము, అట్లా చేసాం అనమాట. అట్లా విదేశీయులు కూడా ఇంట్రెస్టెడ్గా నేర్చుకునేటువంటి క్రియ అది చేస్తే ఆ డిఫరెన్స్ కనపడుతుంది అన్నమాట. ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అన్నట్టు మనం చేస్తేనే కదా మనకు తెలిసేది. సంకల్ప సిద్ధి ప్రాసెస్. ఎందుకంటే దీంట్లో ఉన్న మేజర్ క్రక్స్ చెప్తాను నేను. ఏదైనా కానీ మన ఎగ్జిస్టెన్షియల్ ఫైర్ ఉంది మనలో. దెర్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ ఫైర్. అది మనకు ఒక థాట్ వచ్చింది అనుకోండి, అది చిత్త రూపంలో అగ్ని. అదే మనం తిన్నాం అనుకోండి, జఠర రూపంలో అగ్ని. ఓకే, ఇలా వేరియస్ అగ్నులు ఉన్నాయి మనలో. ఈ స్పిరిచువల్ రిలేటెడ్ అగ్ని ఎస్టాబ్లిష్ కావాలి అని అంటే మనకి బ్లాక్స్ రిమూవ్ అవ్వాలి, నాడుల్లో ఉన్న బ్లాక్స్. ఈ నాడుల్లో ఉన్న బ్లాక్స్ మనం చేసిన కర్మలు అవి అడ్డుపడతా ఉంటాయి. దీనికి ఏదైనా ఇంటెన్స్గా చేస్తే కానీ బ్లాక్ రిమూవ్ కాదు. ఈ రిమూవ్ కాదినప్పుడు ఏదైనా చేయొచ్చు. అది విచారణ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, భక్తిగా పాటలు పాడొచ్చు, ఏదైనా నిన్ను నువ్వు మరిచిపోయి నువ్వు చేసే క్రమంలో మాత్రమే ఆ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. దీనికి మేము చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎదురుగా అగ్ని పెట్టుకొని నీలో ఉన్న అగ్నికి అనుసంధానం చేస్తాం. ఇది కూడా యువర్ ఎగ్జిస్టెన్షియల్ ఫైర్. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫైర్. ఎక్స్టర్నల్ ఫైర్ ఇన్వోక్డ్ విత్ ద ప్రాపర్ వేదిక్ రిచువల్స్. సో ఆ అగ్నికి ఏ అగ్ని ఇన్వోక్ చేయాలనేది కూడా శాస్త్రం చెప్పిందనమాట. ఆ అగ్ని ఇది రెజోనేట్ అవుతుంది. రెండు ఆబ్జెక్ట్స్ పక్క ఉన్నప్పుడు మనం ఫిజిక్స్లో చదువుకున్నాం రెజోనెన్స్. ఆ రెజోనెన్స్ ఏర్పడింది. రెజోనెన్స్ ఏర్పడినప్పుడు మనలో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫైర్ ఇంక్రీజ్ అయ్యి ఈ బ్లాక్స్ని రిమూవ్ చేసేసి, సో తద్వారా ఆధ్యాత్మిక వృద్ధి, మేనిఫెస్టేషను అన్నీ జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇది నేను రియాలిటీలో చెక్ చేశాను. నాకు జరిగింది, నా మేనిఫెస్టేషన్స్ ఫుల్ఫిల్ అయినాయి, నేను అనుకున్నవి జరిగినాయి, ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యే ప్రోగ్రెస్ కనిపించింది. సో దెన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ గివ్ ఇట్ టు ద పబ్లిక్. సో ఇందులో ధర్మయుక్తమైనవి మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైనా అంతే కదమ్మా. అంటే ధర్మయుక్తమైనవి అవుతాయి, ప్లస్ యోగ్యత కూడా ఉండాలి. యథాయోగ్యం తదాకురు అన్నారు. ఇప్పుడు నేను అంబానీ కావాలంటే కాలేను కదా. సో నాకు ఎంత యోగం ఉంది, ఆ యోగం కూడా మనకి తెచ్చుకోలేము. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఈ జన్మలో మనం వచ్చేటప్పుడు మనకి ఇంత యోగం ఉందనుకోండి, మన ప్రారబ్ధ కర్మలతో పాటు మనం ఇప్పుడు చేసుకునే కర్మలు ఆ యోగాన్ని తగ్గించేసేస్తాయి. అంటే మనకి ఇచ్చిందే మనం తీసుకోలేము. మనం ఇచ్చిందే మనం అసలు వీ కెనాట్ ఎంజాయ్ దట్ అనమాట. సో అట్లీస్ట్ దాన్ని రిమూవ్ చేస్తాం. అంతే. అంటే ఇది ప్రాణాయామం, యోగా మనకు మామూలుగా ఫార్మేట్స్ అన్నీ మనకున్న ఇప్పుడున్న సిస్టమ్ చూస్తే యోగాసనాలు, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత ముద్రలు పెట్టి లేకపోతే ఒక మెడిటేషన్ చేస్తారు కదా, ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు మీరు దాన్ని ఫైర్కి కలపడం అంటే అట్లాగా ఉంటుంది. ఫైర్ అలా కూడా ఫైర్కి కలపచ్చు. ఫైర్ ఎలిమెంట్ అనేది స్పీడ్గా ఎన్హాన్స్ చేసిద్ది అనమాట మన ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మీరు చేసేది ఏదైనా కానీ అల్టిమేట్గా ఇప్పుడు ప్రాణాయామం కూడా లోపల ఉన్నటువంటి అగ్నినే రైజ్ చేసిద్ది. మీరు చేసేటువంటి ఈ యోగాసనాల క్రమం కూడా మీకు లోపల ఉన్నటువంటి ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి ఏదైనా అల్టిమేట్గా అది చేసేది. ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్ అంతే. ప్రాణం ఉంటే బాడీ వెచ్చగుంటుంది, ప్రాణం వెళ్ళిపోతే చల్లబడిపోద్ది కూడా బాడీ. అయితే అగ్ని కంపల్సరీగా మనం అగ్ని హోమం పెట్టుకొని అక్కడ అంటే సాధకుడు అగ్ని హోమం ముందు కూర్చొని నేర్పించే ప్రాసెస్ ఇది. అందుకని నాద సాంప్రదాయంలో కూడా దునిని ముందు పెట్టుకునేవాళ్ళు. ఈ నాద సాంప్రదాయం తెలుసు కదా మీకు, గోరఖ్నాథ్ మత్స్యేంద్రనాథ్ సాంప్రదాయంలో కూడా వాళ్ళకి ఎప్పుడు అగ్నిని దే టేక్ అగ్ని యాజ్ ఏ గురువు అన్నమాట. సో ఇది మన శాస్త్రాల్లో ఉంది, ఋషులు చెప్పిందే ఇది. ఋషులు కూడా దీన్ని అగ్నిని రకరకాలుగా ఉపయోగించారు. ఏది కామ్యానికి కూడా ఉపయోగించారు. మనం చూస్తాం కదా, ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేశారని, ఇంకొక యాగం చేశారని, ఇట్లాంటివన్నీ ఇవన్నీ కామ్యానికి కూడా.
ఎంత టైం ఉండొచ్చు అండి? అంటే దీంట్లో ఉన్న ఒక ప్రాసెస్ ఏంటంటే అగ్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. మనం ఇప్పుడు అక్కడ శివయ్య ఉన్నాడు, దండం పెట్టుకున్నాం, ఆయన మనకి రిప్లై ఇచ్చట్లేదు మనకు తెలియదు. లేదు ఒక ఫోటో ముందు మనం దండం పెట్టుకుంటాం, మనకి రిప్లై తెలియదు, రెస్పాన్స్ తెలియదు, మనం ఫీల్ అవుతాం రెస్పాన్స్. మనం బాగా ఇంటెన్స్గా చేసి ఆయన ఫేస్ చూసి నవ్వుతుంది అమ్మవారు అని అనుకొని మనం ఏదో ఫీల్ అవుతాం అనమాట. అగ్నితోటి ఏంటంటే అగ్నిముఖావై దేవా అని శాస్త్రంలో చెప్పింది. సో అగ్నిముఖంలో దేవతలు ఉంటారు. అగ్నికి ఆబ్లేషన్ ఇస్తే ఆయనకి అశ్వోదరజాయ అనే పేరు ఉంది. అశ్వవేగంతో తీసుకు వెళ్ళి ఆ దేవతలకి ఇస్తారని శాస్త్రాలు చెప్పుకున్నాయి. సో అగ్నితోటి మనం ఈ దేవత పేరు చెప్పి ఇచ్చిన వెంటనే తీసుకువెళ్ళి ఆ దేవతకి ఇస్తాడు. అందుకని ఆయన్ని పురోహితుడు అని పేరు కూడా ఉంది. అగ్నిమీలే ఇది ఋగ్వేదంలో ఫస్ట్ మంత్రం, అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య. సో ఈ విధంగా దాంట్లోనే ఆ పూర్తి మంత్రంలోనే రత్నదాతమాం అని కూడా ఉంటుంది. అంటే డబ్బు కూడా ఇచ్చేవాడు అని. అంటే అప్పట్లో ఇప్పుడు డబ్బు అది రత్నం అప్పట్లో చెప్పినప్పుడు. సో దేర్ ఫోర్ అగ్ని ద్వారా మనం ఏమి చేసినా ఇట్ ఈస్ లైక్ వాట్సాప్ డబుల్ టిక్ అనమాట. ఇట్ రిసీవ్డ్ తెలిసిపో. సో డబుల్ టిక్. సో మనం అక్కడి నుంచి ఇట్ ఈస్ ఇన్ గివింగ్ దట్ యూ రిసీవ్ కదా. ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఏదైనా మనం ఇస్తేనే కదా వచ్చేది. సో మనం ఏదైనా ఫ్రెండ్కి ఏదో హెల్ప్ చేస్తేనే ఆడే నాకు మళ్ళీ హెల్ప్ చేయాలనుకుంటాడు. దేవతకి మనం ఒక ఆహుతి ఇచ్చినప్పుడు ఆ ఆహుతికి వాళ్ళు ఈ సృష్టి క్రమాన్ని పాటిస్తారు. సృష్టి క్రమానికి వాళ్ళకి ఆహారం హవిస్సు కాబట్టి వాళ్ళు ఆ రిటర్న్ మనకు ఖచ్చితంగా మెనీ ఫోల్డ్లో ఇస్తారనమాట. ఇప్పుడు ఈ అగ్ని విద్య అసలు ఏ ఋషి నుండి వచ్చిందండి? ఇది అసలు తరతర వేదాల నుంచే ఉంది. ఈ ఋషి నుండి ఋషి అనే ఏం లేదు, వేదాల నుంచి వచ్చింది, ఒక పరంపరగా వస్తుంది. అది వాళ్ళు ఎట్లా దాన్ని ఇది చేశారో అట్లా ఈ యాగాలు ఎలా చేశారనేది. ఇప్పుడు నేనే సాధకుడిగా జాయిన్ అయ్యాను అనుకోండి, ఎంత టైం మీ దగ్గర? 15 నిమిషాలు. 15 నిమిషాలు అంతే. మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ వెబ్సైట్లో ఆ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకొని మీరే చేయొచ్చు. దానికి మీకు ఇంకా ఎవరు గురువు కాదు, మీకు గురువే అగ్ని అనుకొని చేసుకోవచ్చు. సరే, చాలా వాటికి సంబంధించి అడుగుతాం, చూద్దాం. చివరిగా ఒక్క ప్రశ్న. కొంతమంది ప్రతిరోజు తృప్తిగా భోజనం చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఇట్స్ లైక్ బ్రీతింగ్ లాగా నార్మల్గానే ఉంటుంది, యూ ఫీల్ హ్యాపీయా? నాకు అసలు హ్యాపీ. నాకు ఇది నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆయన వాడుకుంటా, నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ఇన్స్ట్రుమెంట్ తుప్పు పట్టకుండా చూసుకోవాలనుకుంటున్నాను. అంటే నేనైతే చేయలేనండి. నేనైతే ఇంతమందికి ఇప్పటికీ 13 lakhs పీపుల్కి జరిగింది భోజనం. 13 lakhs సర్వింగ్స్ చేసాం మేము మొదలుపెట్టిన కాడి నుంచి. అంటే రోజుకి 1000 అంటే నెల తిరిగేసరికి 30,000, పౌర్ణమికి 10,000 15,000 చేస్తాం. అలా 3 నెలల్లో 1,00,000 దాటిపోయిద్ది అనమాట. ఆన్ అన్ యావరేజ్ 1,00,000 దాటితే సంవత్సరానికి 4 లక్షలు. అలా మేము ఒక 13+ lakhs సర్వింగ్స్ చేసాం ఇప్పటికి. అలా జరిగింది మాకు. ఇదైతే నేను చేయలేను కదా, ఖచ్చితంగా చేయించే ఆయన వాళ్ళందరూ మనల్ని ఒక పనివాడిగా పెట్టుకున్నారు. ఆ పని కరెక్ట్గా చేస్తే చాలని రోజు దండం పెట్టుకుంటాను. పరంపర అంటే మీరు ఆ గురువు గారి దగ్గర సో ఇది చాలా చక్కటి ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ విత్ ప్రాక్టికాలిటీ. ఇక్కడ హైపోథిసిస్ ఏంటి, నిజంగానే చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా రావచ్చు, విత్ టెక్నిక్ వచ్చి భోజనం చేయొచ్చు. అంటే ఫ్రీ చేసేస్తున్నారు, కాంప్లికేట్ చేయట్లేదు. అట్లా అంటే ఫ్రీ చేసి పంపించేసారు. అన్న చెప్పాడు కదా, యోగ్యతను బట్టి విషయం అందుతుంది. అది అంతే. అది ఇప్పుడు దానికి ఏ స్ట్రింగ్స్ లేవన్నమాట. దానికి కులమత భేదాలు లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు. నో బ్యారియర్స్ ఫర్ లెర్నింగ్ దిస్. చూద్దాం. నో బ్యారియర్స్ అనమాట. మేము ప్రిడామినెంట్గా మేము నేర్పించే క్రమంలో ప్రధానంగా నా వీడియోల్లో ఎక్కువ మంది స్త్రీలే వస్తారనమాట. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ గనక ఈ విద్య గనక నేర్చుకుంటే ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఈవిడ పేరు అన్నపూర్ణి అండి. అన్నపూర్ణి కాకపోతే కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది. అన్నపూర్ణి ఈవిడ, దీని పేరు అన్నపూర్ణి అంట. వెరీ అగ్రెసివ్ అని చెప్తున్నారు.
ఈవిడ భువనేశ్వరి. ఈవిడ ఏం చేయదు, బాగుంటుంది. ఈవిడ భువనేశ్వరి జయంతి రోజు పుట్టింది కాబట్టి భువనేశ్వరి అని పెట్టుకున్నాం. అచ్చా, ఇది చిన్న దూడ కూడా ఉంది దాంట్లో. కానీ ఇలా భలే వేటి గదులు వాటికి భలే పెట్టారు అంటే ఈ జాలితో. ఇది ఇక్కడ మళ్ళీ స్కిన్ వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ మేము ఏదో చిన్న చేయాలి మరి ఇవన్నీ. ఇది వేప వెన్న అంటాం. అప్పుడప్పుడు ఏదైనా స్కిన్ కి అవి రాయాలి. అవి రాసినప్పుడు ఇలా ఊడిపోద్ది, మళ్ళీ వచ్చేసిద్ది, వైట్ గా ఉంటుంది, కొత్త స్కిన్ వస్తుంది. ఏమైనా ఇక్కడ జరిగిందా అండి స్కిన్ కి తనకి? స్కిన్ కి వచ్చిద్దని రాస్తాం అప్పుడప్పుడు, కొంచెం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే. ఇది చాలా శాంతంగా ఉంది. ఇది మా దగ్గర పుట్టింది భువనమ్మ. ఆవిడ కామాక్షి. అది అగ్రెసివ్ అంటది, కేర్ఫుల్. ఆవిడ కామాక్షి. ఆవిడ పిల్లలే వీళ్ళిద్దరు. ఆవిడ పిల్లలా? ఈవిడ పిల్లలు. ఈవిడ పిల్లలు. అది ఆయన కూడా, ఆయన పేరు దంతి, వినాయకుడి పేరు. ఏమంటారు? దంతి రండి అక్కడ రూమ్ లోకి. కాకపోతే వాళ్ళ అమ్మ మాత్రం చాలా అంటే సింపుల్ గా మనకెంత లగ్జరీనో వాటికి ఎంత లగ్జరీ. ఓకే బిడ్డ, అటు పక్కన వస్తావరా? అక్కడ ముందు ఉండదు. నాకు అర్థమైంది. అది పొడవాలనుకుంటే ఎక్కడున్నా పొడుస్తుంది. ఉంచలే, అట్లానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది వాళ్ళ అమ్మకైతే ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు ఏదో చేస్తున్నారని. వాళ్ళ అమ్మకి ఎంత చూడండి దాని ఆ కేరింగ్ చూడండి. నువ్వు పోకూడదు, నువ్వు రా. అంటే అక్కడ ఎవరు వచ్చారు ఏంటో గమనించుకుంటుంది. ఆ తలుపు కొంచెం రండి. బయటికి వెళ్తే చిందులేసిద్ది అనమాట. కామాక్షి అసలు ఇది భలేగా జాలితో ప్లానెడ్ గా డిజైన్ చేశారండి. గాలి వస్తుంది, వెళ్తురు. అవునమ్మా, తలిపేయండి అయ్యా. అంటే దోమలు బాగా ఇబ్బంది పెడతాయి. బ్యాక్ షాట్ ఉంటది. మనం ఇది మన పిల్లల కన్నా బాగా చూసుకోవాలి వీటిని. ఎందుకంటే మనం మన పిల్లలు అనుకోండి నోటితోటి మనకి ఇదేం చెప్తారు. ఇప్పుడు ఈగల కోసం ఇది పెట్టాము, ఫ్యాను, ఈ దోమలు అనమాట. ప్లస్ ఇదేంటంటే మోకాళ్ళకి దెబ్బలు తగలకుండా. అర్థమైంది నాకు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు. అది మొన్న కూడా చూశాను ఒక దగ్గర. దగ్గరికి వెళ్ళొద్దమ్మా, నిన్నేం చేయట్లేదు, నువ్వు ఆగు, నేనున్నాగా. దీని వయసు ఎంత ఇప్పుడు? వయసు 5 సంవత్సరాలు. ఒంగోలు దేశీ. అట్లంటే అవి ఇంకా చిన్నవి. ఇది లెస్ దాన్ 1 year. ఎంత బాగుంది అసలు. 1 year చాలా బాగుంది అసలు. పెట్టండి, మీరు పెట్టండి. మరీ దగ్గరికి వెళ్ళకుండా ఒక్కొక్క పీస్ తీసి పెట్టండి. దగ్గరికి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి, ఏం కాదు. ఇంకొంచెం వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. వెళ్తాను. కన్నమ్మ పెడతారా? కన్నమ్మ పెట్టరా? నీ దగ్గర ఉందా? తలిపి అన్నపూర్ణికి నేను రావాలి. ఉన్నదానికి పెట్టరా? ఈవిడ తింటుంది, ఈవిడికి ఏం కాదు, ఇబ్బంది లేదు. అన్నపూర్ణి దగ్గరికి వెళ్ళాలంటే మా సెక్యూరిటీ ఉండాలి. దానికి మెడ కట్టేసి కొంచెం దగ్గరికి వెళ్ళా. సో ఇది ఒక ఆసక్తికరమైన కాన్వర్జేషన్. అన్నదానం చేస్తూ జీవితాన్ని తరింపజేసుకుంటున్న దంపతులు. సో నిత్యాగ్ని ఆ వెబ్సైట్ చూడండి. మీకు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తే హోల్ హార్టెడ్గా చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటే అడిగి తెలుసుకోండి. అండ్ హీఈస్ అవైలబుల్ ఆల్ ద టైం. తర్వాత రకరకాలుగా సేవ చేస్తున్నారు. సో అందరూ చేయాలి, సాధ్యమైన వాళ్ళు. నాకు అవకాశం ఉంటే నేను తప్పకుండా చేస్తాను అంతే. సో ఇక్కడి నుంచి మీ అందరికి నమస్కారం అయ్యా, అక్కడ సమయాన్ని ఇచ్చారు. సంతోషం. సో ఇది ఆవులకు ఈ సెటప్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు బాయ్ చెప్పేసేయండి. చివరి ఒక మాట ఏదైనా ఉంటే చెప్పండి అందరికీ. సంతోషం, చాలా సంతోషం. ఓకే, మంచి నమస్కారం.